అవుతుంది గొడవ అంటే సరే పెరుగుతారు కట్టుకోండి కట్టుకోండి గొడవ జనాలు వచ్చి గొడవ చెప్తున్నా రాంగ్ కన్వే అవుతుంది రాంగ్ కన్వే అవుతుంది రాంగ్ కన్వే అవుతుంది గొడవ పెట్టుకోండి కళ్యాణ్ గారు ఫోటో ఉంది తీసేసి మీరు కొట్టుకున్నారు తీసేసేయండి అవును అది కూడా అంతే ప్లేస్ మార్చుకోండి సేమ్ ప్లేస్ ఇప్పుడు ముందర కట్ చేసి పీకేసేయండి మాకేం ఇబ్బంది లేదు ముందర ఇమీడియట్ మేము ఉంటాం ఇక్కడే మేము ఎక్కడ పోయేది లేదు తీపిచ్చేసి వాడు పీకేసిన తర్వాత అంటే మన వాళ్ళు పీకేస్తారు నేను కాదంటా కళ్యాణ్ గారి కట్అవుట్ ఉన్న ప్లేస్ లో మీరు ఇమీడియట్ అరగంటలో వేరైతే కట్టకూడదు. కళ్యాణ్ గారి కట్అవుట్ కింద పడి అది పైనుంచి కింద పడిపోయిన తర్వాత చట్టం మీరు బీకేదాన్ని బీకేండి. చేస్తున్నావా సార్ మా చేతిలో ముందుగా చెప్తున్నా అంటే ఈరోజు సోషల్ మీడియాలో హల్చల్ కాబట్టి మేము మీరు షార్ట్ పీరియడ్ పీకపోతే వాళ్ళు వచ్చి పైన పడతారు. మా చేతిలో ఏం లేదు. అదే కాల్చిన ఉదయం క్లియర్ గానే ఉన్నాం. పక్కన పెట్టుకుని మాట్లాడు.
చూపించేసాక వెళ్ళిపోతాం. కాదు ఆటో వెళ్ళే వినండి సార్, సార్ వినండి. తీసారు, అది ఎందుకు తీయలేదు? వాంటెడ్ గా మాట్లాడుతూ ఒకటి 5 నిమిషాలు వాడు తీయకపోతే మన ఇద్దరం చేద్దాం, మన ఇద్దరం చేద్దాం. అది కూడా అది కట్టుకోండి అంతే. ఇది ఫ్లెక్స్ ఉన్నది. ఇది నెట్ట ఇది తీసాను, అది తీయడానికి పక్క కట్టుకోండి. మనోభావాలు దెబ్బతింటున్నాయి. జనాలు వస్తే గొడవ వస్తే నెల్లూరు నగరంలో సింహపురి హాస్పిటల్ హైవే నుంచి చిల్డ్రన్స్ పార్క్ రోడ్డుకి వెళ్లే హైవే నందు మా అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి కటౌట్ ఇక్కడ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఉంటే అక్కడ ఆ కటౌట్ని ఈరోజు ఉదయం అక్కడ తొలగించి నెల్లూరు నగర రూరల్ వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు ఇక్కడ మీటింగ్ పెట్టుకుంటే వారి ఫ్లెక్స్లు ఇక్కడ కట్టడం జరిగింది. ఈరోజు జిల్లా జనసేన పార్టీ నాయకులు మొత్తం నెల్లూరు నగర జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చి ఇమీడియట్గా వాళ్ళ ఫ్లెక్స్లు తీపిచ్చాం. వైసీపీ నాయకులకు ఒకటే చెప్తున్నాం, మీరు రౌడీ ఈజాలు గోండా ఈజాలు అయిపోయినాయి, ప్రజలను మిమ్మల్ని ఇంటికి పంపించేశారు. ఇంకా మీరు ఇప్పుడు ఉండేది తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల కూటమి ప్రభుత్వం. దయచేసి కొంచెం గుర్తుపెట్టుకోండి, కొంచెం గుర్తుపెట్టుకొని వ్యవహరించండి. క్రితంలో లాగా మీరు వైసీపీలో ఏ విధంగా రౌడీజాలు రాజకీయాలు చేశారో ఇక్కడ అది చేసేదానికి తావుండదని చెప్పి మరోసారి తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మరొకసారి కానీ ఇటువంటి సంఘటన పునరావృతం కనుక అయితే జనసేన పార్టీ శ్రేణులు ఎవరు ఉపేక్షించే పరిస్థితిలో ఉండదు. రూరల్ వైసీపీ నాయకులకి మరొక మారు చెప్తున్నాం, దయచేసి మేము సమయం పాటించినంత వరకే ఇటువంటి ఏ గొడవలు జరగకుండా ఉంటాయి. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారి ఫ్లక్స్ జోలికి కానీ, పవన్ కళ్యాణ్ గారి కటౌట్ జోలికి కానీ, పవన్ కళ్యాణ్ గారి జనసేన జెండా జోలికి కానీ వస్తే ఇంకా దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి వైసీపీ శ్రేణులకు తెలియజేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటాం. ఫ్లెక్సీల రాజకీయం మాత్రమే తెలిసిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ప్రజలు తరిమి కొట్టినా కూడా ఇంకా బుద్ధి రాలేదు. ఎక్కడైతే ఫ్లెక్సులు వివాదాలకు ఉంటాయో అక్కడ వైసీపీ కారణం అనేది ప్రస్పష్టంగా కనబడుతుంది. ఈ రోజున పేదవాడి రక్తంతో కట్టిన కటౌట్ ని మీ నోట్ల కట్టల ఫ్లెక్సీతో తొడవలేరని జనసేన పార్టీ తరఫున మరొక్కసారి విన్నవిస్తున్నాను. నిన్నటి దాకా ఉన్న పవన్ కళ్యాణ్ గారి కటౌట్ తీసేయడం, వెంటనే దాని స్థానంలో జడ్పీటీసీ అరుణమ్మ గారి మనుషులు ఇక్కడ ఫ్లెక్సీలు కట్టడం వివాదాస్పదంగా ఉంది. వెంటనే వీటిని తొలగించండి. రూల్స్ కి మేమేం వ్యతిరేకం కాదు. ఎక్కడైతే పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్స్ రాత్రికి రాత్రి తీసేశారో అక్కడే మీ వైఎస్ఆర్సీపీ ఫ్లెక్స్లు వేయడం కరెక్ట్ కాదని ఇంతసేపు వాదించాల్సి వచ్చింది. గొడవేసుకుంటున్నానంటున్నారు. వైసీపీ రాజకీయం ముగిసిపోయింది. వైసీపీ నాయకులారా ఖబర్దార్. పవన్ కళ్యాణ్ గారి ఫ్లెక్స్లు అయితేమి, కటౌట్లు అయితేమి నోట్ల కట్టెలతో కట్టినవి కాదు, పేదవాడి రక్తంతో కట్టిందని మరొకసారి గుర్తు చేసుకుంటూ నిన్నటి రోజున నారాయణ గారు చెప్పిన రూల్స్ కి మేమేం వ్యతిరేకం కాదు. ఫ్లెక్సీలు కూడా రాజకీయ అవసరాల కోసం ఏర్పడిన 48 గంటల తర్వాత తీసేయచ్చు. ఏదైతే వివాదాస్పదంగా వైసీపీ నాయకులు ఇక్కడ ఫ్లెక్సీలు కట్టారో అటువంటి చర్యలు మానుకోవాలి. స్నేహపూరితమైన రాజకీయాన్ని చేయాలని మరొకసారి తెలియజేస్తున్నాను. ఎక్కడైనా కూడా మున్సిపల్ అధికారులకు కానీ పెద్దలకు కానీ ఒకటే విన్నవించుకుంటున్నాను, ఏదైతే ఫ్లెక్సీలు కట్టారో ఆ ఫ్లెక్సీల తాలూకు ఒక సమాచారం అందించి ఫ్లెక్సీలు తీయాల్సిందిగా మరొకసారి కోరుకుంటున్నాను.